హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన మరికొన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్స్ అండ్ కామెంట్స్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి. ప్లీజ్ మీరు లైక్ అండ్ కామెంట్స్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. లైక్ అండ్ కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, బ్లాక్అవుట్. ఇది థ్రిల్లర్ కామెడీ ఫిల్మ్గా ఉండబోతుంది. ఇందులో విక్రాంత్ మెస్సీ, మౌని రాయ్ అండ్ సునీల్ గ్రోవర్ అయితే యాక్ట్ చేస్తున్నారు. థియేటర్ నుంచి స్కిప్ చేసి డైరెక్ట్గా ఈ ఫిల్మ్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. జియో సినిమా వారు రైట్స్ని బ్యాక్ చేసుకోవడం జరిగింది. ఆఫీషియల్ ట్రయల్ అయితే రిలీజ్ చేశారు. ట్రయల్ అయితే చూడడానికి అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు. బట్ ఈ ఫిలింని తెలుగు డబ్బింగ్ కూడా చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్లో కూడా తీసుకుని వస్తున్నారు. జూన్ 7th ప్రీమియర్ అయితే ఉండబోతుంది ఆన్ జియో సినిమా మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 2, విజయ్ యాంటోనీ న్యూ ఫిలిం తుఫాన్ మూవీ నుంచి పోస్టర్ రివీల్ చేశారు. అలానే టీజర్ అప్డేట్. సో ఈ ఫిలింలో వచ్చేసి మేఘా ఆకాష్ అండ్ శరత్ కుమార్ గారు కూడా యాక్ట్ అయితే చేస్తున్నారు. ఈ ఫిలిం తీసిన డైరెక్టర్ వచ్చేసి విక్రమ్ గారి నుంచి 10 అని చెప్పేసి ఒక ఫిలిం అయితే వచ్చింది. సో ఆ ఫిలిం తీసిన డైరెక్టర్ విజయ్ మిల్టన్, అతని నుంచే ఈ ఫిలిం అనేది వస్తుంది. సో మూవీ నుంచి టీజర్ కట్ మే 29th రిలీజ్ చేయబోతున్నారు. అండ్ థియేటర్స్లో ఫిలిం అనేది త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. నెక్స్ట్ నెంబర్ 3, స్వాతంత్ర్య వీర్ సావంకర్. ఇది బయోగ్రఫీ డ్రామా ఫిలిం. మార్చి మంత్లో థియేటర్స్లో ఈ ఫిలింని రిలీజ్ చేశారు. నౌ డిజిటల్ ప్రీమియర్ అయితే చేస్తున్నారు. మే 28 నుంచి G5 ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ఒరిజినల్ ఆడియో హిందీ. నెంబర్ 4, హారర్ థ్రిల్లర్ మూవీ మ్యాక్సిన్. మీరు దీనికి ముందొచ్చిన అదే ఎక్స్ ఫ్రాంచైజ్ ప్రీక్వెల్ అండ్ సీక్వెల్ పార్ట్ చూసుంటారు అనుకుంటున్నాను. ఇది థర్డ్ పార్ట్గా వస్తుంది. సో దానికి సంబంధించిన మరొక న్యూ పోస్టర్ అనేది రివీల్ చేశారు. ఈ ఫిలిం మనకి థియేటర్స్లో వచ్చేసి దిస్ ఇయర్ జూలై 5th రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 5, ఆరంభం. లాస్ట్ వీక్ మే 10th ఈ ఫిలింని థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే సూపర్ డూపర్ అయితే కాదు. స్లో నరేషన్తో డేజావు అని చెప్పేసి ఒక టైమ్ ట్రావెల్ ఫిలిం అనేది ఇందులో మీరు చూస్తారు. ఎస్పెషల్లీ ఈ ఫిలిం వచ్చేసి సైఫై డ్రామా అండ్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఇష్టపడే వారికి ఇంకా బాగా ఈ ఫిలిం అనేది నచ్చుతుంది. సో మూవీ మనకి చాలా అంటే చాలా త్వరగా డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది. 13 daysకే చేస్తున్నారు. ఈటీవీ యాప్లో మే 23rd నుంచి ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 6, ది శాండ్ మ్యాన్ సీజన్ 2 సిరీస్ నుంచి అనౌన్స్మెంట్, న్యూ క్యారెక్టర్స్కి సంబంధించి అప్డేట్ రివీల్ చేశారు. మరొక 3 యాక్టర్స్ వరకు ఇందులో మనకి కనబడనున్నారు. సో అలానే మనకి లాస్ట్లో మెన్షన్ చేశారు సిరీస్ కమ్మింగ్ సూన్ అని చెప్పేసి. సో నెట్ఫ్లిక్స్ వారు కమ్మింగ్ సూన్ అంటే మరో ఫ్యూ మంత్స్లోనే మనకి డిజిటల్ ప్రీమియర్ దిస్ ఇయర్ సెకండ్ హాఫ్లోనే మనకి నెట్ఫ్లిక్స్ ఇండియాలో ఈ సిరీస్ రిలీజ్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మీరు ఇంకా సీజన్ 1 కానీ చూడకపోతే చూడండి, మీకు సిరీస్ నచ్చుతుంది. నెట్ఫ్లిక్స్ ఇండియాలో తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 7, హరోం హరా స్టారింగ్ సుధీర్ బాబు. ఫ్రెండ్స్, ఈ మూవీ రిలీజ్ డేట్ అనేది అగైన్ చేంజ్ అయితే అయింది. మే 31st ఫస్ట్ లాక్ అయితే చేస్తున్నారు కదా. నౌ న్యూ రిలీజ్ డేట్ వచ్చేసి జూన్ 14th. సో జూన్ 14th లాక్ అనేది చేశారు. సో ఈ డేట్కైనా పక్కా వస్తుందా, మళ్ళీ పుష్ అవుతుందా చూద్దాం. నెంబర్ 8, లూసిఫర్ పార్ట్ 2 మూవీ నుంచి మోహన్ లాల్ గారి బర్త్డే స్పెషల్గా ఫస్ట్ లుక్ పోస్ట్ అని రివీల్ చేశారు. సో ఆ డాన్ ఫస్ట్ లుక్ పోస్ట్ అయితే మీరు చూడవచ్చు. పోస్టర్ అయితే బాగుంది. సో ఈ ఫిలిం టోటల్ 5 ఇండియన్ లాంగ్వేజ్లో మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 9, ఆనంద్ దేవరకొండ న్యూ ఫిలిం గమ్ గమ్ గణేష మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. నిజం చెప్పాలంటే ట్రైలర్ అయితే నాకు అంతగా నచ్చలేదు. ఏదో కొంచెం కొత్తగా చూడబోతున్నాం అని చెప్పేసి కూడా ఇంపాక్ట్ అయితే ఫిలిం మీద రాలేదు. సో ట్రైలర్ కట్టే అలా ఉందా, టోటల్ మూవీని అలా ఉందా చూద్దాం. మే 31st మూవీ థియేటర్స్లో వస్తుంది. ఫిలిం ఏమైనా నచ్చుతుందా లేదా అనేది అప్పుడు మనకి తెలుస్తుంది. సో ఇంతకీ మీకు ట్రైలర్ ఎలా అనిపించింది కామెంట్లో తెలియజేయండి. నచ్చిందా లేదా? నెంబర్ 10, అల్లు శిరీష్ న్యూ ఫిలిం బడి మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో అనేది రిలీజ్ చేశారు. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అయితే అందించారు. ఆ పిల్ల కనులే సాంగ్ అనేది అవుట్ అయితే అయి ఉంది.
నెక్స్ట్ నెంబర్ 11 ఐ మూవీ నుంచి మరొక మాస్ వైబ్ సాంగ్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ టైటిల్ రంగనాయకి. మే 25కి లిరికల్ వీడియో అనేది అవుట్ అయితే అవుతుంది. అండ్ ఈ ఫిలిం త్వరలోనే థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సూన్. నెంబర్ 12 అప్కమింగ్ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిలిం ట్రిగర్ వార్నింగ్. ఈ మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్గా ఉండబోతుంది. సో ప్రీమియర్ అయితే కన్ఫర్మ్ చేస్తున్నారు. జూన్ 21కి రిలీజ్ చేయబోతున్నారు. ఇక్కడ గుడ్ న్యూస్, మనకి తెలుగు తమిళ్ కూడా డబ్ చేశారు. తెలుగు తమిళ్ ఆడియోస్ కూడా మనకి నెట్ఫ్లిక్స్ ఇండియా నుంచి రిలీజ్ కాబోతున్నాయి. మూవీ నుంచి ఆఫీషియల్ ట్రైలర్ వచ్చేసి టుడే రిలీజ్ చేస్తున్నారు. సో ఒకసారి ట్రైలర్ అయితే మీరు చెక్ చేయండి. నెక్స్ట్ జాపనీస్ యాక్షన్ థ్రిల్లర్ సామురాయ్ ఫిలిం రూ రౌని కెన్షిన్. ఇందులో టోటల్గా 5 పార్ట్స్ వరకు ఇప్పుడు వచ్చున్నాయి. పార్ట్ 2, పార్ట్ 3. సో ఈ 2 పార్ట్స్ని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ని రిలీజ్ చేశారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ లేకున్నా వర్త్ వాచ్ ఫ్రాంచైజ్ ఇది. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఈ ఫ్రాంచైజ్ వచ్చేసి 10కి 7.5 దాకా రేటింగ్ అయితే దక్కించుకోండి. సో పార్ట్ 1 కూడా మనకి తెలుగు ఆడియో త్వరలోనే వస్తుంది. అండ్ పార్ట్ 4 అండ్ పార్ట్ 5 అది కూడా ఫ్యూచర్లో రిలీజ్ చేసే పని అయితే చేయవచ్చు. నెంబర్ 14 వాటర్ మార్గిన్ రివెంజ్. ఇది 2022 రోజున చైనీస్ మూవీ వచ్చేసి హిస్టారికల్ యాక్షన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ ఫిలింని ఇప్పుడు అమెజాన్ మినీ టీవీ వారి నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ అనేవి డబ్ అయితే చేసి రిలీజ్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫిలింని మీరు చూసే పని అయితే నౌ చూడవచ్చు ఆన్ అమెజాన్ మినీ టీవీ. నెంబర్ 15 డెడ్ పుల్ అండ్ ఉలవరిన్ మూవీ నుంచి మరొక ఎక్సలెంట్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్. సో పోస్టర్ అయితే చాలా బాగుంది. ఈ ఫిలిం మనకి థియేటర్స్లో జూలై 26కి రిలీజ్ చేయబోతున్నారు. మీలో ఎంతమంది థర్డ్ పార్ట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కామెంట్లో తెలియజేయండి. డెడ్ పుల్ అండ్ ఉలవరిన్ ఫైర్ ఎమోజీతో. నెక్స్ట్ కన్నప్ప. ఎస్టర్డే ఓన్లీ ఈవెంట్లో మాత్రమే టీజర్ కట్ అనేది స్క్రీనింగ్ అనేది జరిగింది. డిజిటల్గా బయటికి రివీల్ అయితే కాలేదు. మనకి ఎప్పుడు డిజిటల్గా వస్తుందంటే ఫస్ట్ వచ్చేసి తెలుగు ఆఫీషియల్ టీజర్ కట్ వచ్చేసి మే 30కి కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఓన్లీ థియేటర్స్లో మాత్రమే స్క్రీనింగ్ అనేది తెలుగు టీజర్ కట్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత మనకి డిజిటల్ రిలీజ్ వరల్డ్ వైడ్గా ఆల్ లాంగ్వేజ్ జూన్ 13కి ఒక 13 డేస్ తర్వాత ఆల్ లాంగ్వేజ్ మనకి యూట్యూబ్లో రిలీజ్ అయితే అవుతాయి. నెక్స్ట్ నెంబర్ 17 స్త్రీ మూవీ మేకర్స్ నుంచి వస్తున్న మరొక న్యూ హారర్ కామెడీ ఫిలిం ముంజియా. మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్లో మనకి చూపించిన క్రియేచర్ CGI వర్క్ అనేది చాలా అంటే చాలా బాగుంది. మూవీ నుంచి ఆఫీషియల్ ట్రైలర్ మే 24కి రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి జూన్ 7కి ఉండబోతుంది. నెక్స్ట్ కల్కి 2898 AD బుజ్జి రివీలింగ్ వచ్చేసి టుమారో 5 PMకి ఉండబోతుంది. బిగ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో చాలామంది ఈవెంట్కి అటెండ్ అయితే కాబోతున్నారు. టుమారో 5 PMకి రామోజీ ఫిలిం సిటీలో ఈవెంట్ అయితే జరగనుంది. నెంబర్ 19 డైరెక్టర్ సుకుమార్ అండ్ విజయ్ దేవరకొండ కాంబో ఫిలిం. సో ఇదొకటి ఉన్నట్టు మనకి తెలుసు. అయితే రామ్ చరణ్ గారితో కూడా సుకుమార్ కాంబో అయితే ఉంది. ఈ రెండిట్లో ఫస్ట్ ఏది స్టార్ట్ అవుతుంది. సో దీనికి ప్రొడ్యూసర్ వంశీ కరు మంచి గారు క్లారిటీ అయితే ఇచ్చారు. రామ్ చరణ్ గారి ప్రాజెక్ట్ అయిన తర్వాతనే విజయ్ దేవరకొండ ఫిలిం అనేది ఉంటుంది అని చెప్పేసి. సో పుష్ప 2 కంప్లీట్ చేసి రామ్ చరణ్ గారిది కంప్లీట్ చేసిన తర్వాత విజయ్ దేవరకొండ కాంబో అనేది స్టార్ట్ అయితే అవుతుందంట. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మన కంటెంట్ మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.